హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు గర్ల్స్ గురించి టాప్ 8 సీక్రెట్ షేర్ చేస్తున్నా. ఇవి తెలుసుకున్నాక మీరు అమ్మాయిల్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు. సో ఆ సీక్రెట్స్ ఏంటో చూసేద్దామా? ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. గర్ల్స్ ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే, ఒక అమ్మాయి రిలేషన్లో ఉన్నట్టు, తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు వేరే అబ్బాయిలకి తెలియాలని ఎప్పుడు అనుకోదు. ఎందుకంటే ఒకవేళ అలా తెలిస్తే రిమైనింగ్ బాయ్స్ తనకి పెద్దగా అటెన్షన్ ఇవ్వరు. అది అమ్మాయిలకి అస్సలు నచ్చదు. అందుకే వాళ్ళ రిలేషన్షిప్ గురించి చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ సెకండ్ సీక్రెట్, అమ్మాయిలు ఎప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కంటే తన ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎక్కువ బాగుంటే వాళ్ళు అస్సలు భరించలేరు. అండ్ ఒకవేళ అలా అయితే చాలా జెలస్ ఫీల్ అవుతారు అండ్ వాళ్ళ ఫ్రెండ్కి బ్రేకప్ అయిపోవాలని కోరుకుంటారు, లేదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మార్చేసి ఇంకా మంచి బాయ్ ఫ్రెండ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. ఇదే రీజన్ వల్ల మన బాయ్స్లో చాలా మందికి బ్రేకప్స్ అవుతుంటాయి. అందుకే మీకోసం బెస్ట్ టిప్ చెప్తున్నా. మీరు ఎప్పుడైతే ఒకరిని గర్ల్ ఫ్రెండ్గా చేసుకుంటారో ఆ టైంలోనే వాళ్ళ ఫ్రెండ్తో, బెస్ట్ ఫ్రెండ్తో కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి. అప్పుడు తన వల్ల మీకు బ్రేకప్ అయిపోకుండా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్తో గొడవ అయినా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న ఫాలో అవడం రిలేషన్లో చాలా ముఖ్యం బిగులు. నెక్స్ట్ థర్డ్ సీక్రెట్, అమ్మాయిలు జనరల్లీ ఒకవేళ ఎవరైనా తనకి ప్రపోజ్ చేస్తే డైరెక్ట్గా నో చెప్పడానికి పెద్దగా ప్రిఫర్ చేయరు. మరి ఈ ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ అబ్బాయి వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఆర్ కొంచెం మాట్లాడతారు. ఆ అబ్బాయి ముందు యాటిట్యూడ్ చూపిస్తారు, కానీ నో మాత్రం డైరెక్ట్గా చెప్పరు. ఎందుకంటే ఒకవేళ అమ్మాయి డైరెక్ట్గా నో చెప్పేస్తే అప్పుడు ఆ అబ్బాయి తన వెంట ఎందుకు పడతాడు? వాళ్ళకి కావాల్సింది అదే కదా. అబ్బాయి కొంచెం తన వెంట పడాలి, పడి పిచ్చోడైపోలే. అందుకే అమ్మాయిలు ఎప్పుడు డైరెక్ట్గా నో చెప్పరు, కానీ కొంతమంది అమ్మాయిలు మాత్రం డైరెక్ట్గా నో చెప్పేస్తారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 4, మనం ఎలా అనుకుంటూ ఉంటాం, ఆ అమ్మాయికి అసలు తెలీదు నేను తన్ని చూస్తున్నట్టు, తనకి లైన్ కొడుతున్నట్టు. ఇవే ఆ అమ్మాయికి తెలియదు అనుకుంటాం. భయ్య, ఇది అసలు కరెక్ట్ కానే కాదు. అమ్మాయిలకి ఇలాంటివి చాలా ఫాస్ట్గా తెలిసిపోతాయి. ఏ అబ్బాయి తనని లైక్ చేస్తున్నాడు, ఏ అబ్బాయి తనకి లైన్ వేస్తున్నాడు, ఏ అబ్బాయి చూస్తున్నాడు అని అమ్మాయిలకి ఈజీగా తెలిసిపోతాయి. సో మీరు ఆ అమ్మాయికి లైన్ కొడుతున్నట్టు తెలియదేమో అనుకోవద్దు. నెంబర్ 5, అమ్మాయిలు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు, నా బాయ్ ఫ్రెండ్ నా మీద ప్రేమ ఏమైనా తగ్గుతుందా అని. అండ్ ఇది చెక్ చేయడానికి అమ్మాయి ఏం చేస్తుందంటే, మిమ్మల్ని జెలస్ ఫీల్ అయ్యేలా చేస్తారు, బాయ్ ఫ్రెండ్ ఇగ్నోర్ చేస్తారు. అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ చూసి, రియాక్షన్ చూసి తనలో ఫైర్ని కూల్ చేసుకుంటారు. అండ్ ఇలానే అమ్మాయిలు చెక్ చేసుకుంటూ ఉంటారు, బాయ్ ఫ్రెండ్కి నా మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందేమో అని. నెంబర్ 6, గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే దీన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలు ఎప్పుడు కావాలనుకునేది మీరు తన ఫిజికల్ బ్యూటీని ప్రేస్ చేయడం కన్నా మీరు తన ఇన్నర్ బ్యూటీని అడ్మైర్ చేయడం, మీరు తన ఇంటెలిజెన్స్ని ప్రేస్ చేయడం వాళ్ళు కావాలనుకుంటారు. అలా వాళ్ళని పొగడడం వాళ్ళకి చాలా నచ్చుతుంది. బికాస్ ఫిజికల్ బ్యూటీకి ఎవరైనా ప్రేస్ చేస్తారు, కాంప్లిమెంట్స్ ఇస్తారు. కానీ మీరు తన హార్ట్కి కనెక్ట్ అవ్వాలంటే ఈ రోజు నుంచి తనకి హార్ట్ఫుల్గా కాంప్లిమెంట్స్ ఇవ్వండి, తన హార్ట్ని ప్రేస్ చేయండి అండ్ తన ఇంటెలిజెన్స్ని ప్రేస్ చేస్తూ ఉండండి. తను ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో మీరే చూస్తారు. ఈ టాపిక్ రిలేటెడ్ నేను ఆల్రెడీ వీడియో చేసా, టాప్ ఐకార్డ్లో పెడతా, చూసేయండి. నెంబర్ 7, అమ్మాయిలు తన బాయ్ ఫ్రెండ్ తన కోసం కొంచెం జెలస్ ఫీల్ అవుతుంటే చూడాలని అనుకుంటూ ఉంటారు. అండ్ మీరు జెలస్ ఫీల్ అయినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ కొన్నిసార్లు అమ్మాయిలు జస్ట్ మిమ్మల్ని జెలస్ ఫీల్ అవ్వాలనే కొన్ని ఫ్లోలో మీకు కోపం వచ్చి చెప్పేస్తూ ఉంటారు. ఆ టైంలో ఒకవేళ మీరు కానీ జెలస్ ఫీల్ అయితే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు అండ్ వాళ్ళ దిల్ ఖుష్ అయిపోతుంది. సో అందుకే వాళ్ళు ఏమని చెప్తే అప్పుడప్పుడు కొంచెం జెలస్ ఫీల్ అయ్యేలా యాక్ట్ చేయండి, తప్పే లేదు. కానీ మళ్ళీ అలా చేయొద్దు, ఎందుకంటే అది తనకి ఒక అలవాటుగా మారిపోతుంది. సీక్రెట్ నెంబర్ 8, అమ్మాయికి బ్రేకప్ అయ్యాక వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తను లేకుండా హ్యాపీగా ఉంటే వాళ్ళకి అస్సలు నచ్చదు. వాళ్ళకి కావాల్సింది తన బాయ్ ఫ్రెండ్ కూడా ఈ బ్రేకప్ అయినందుకు సాడ్ ఫీల్ అవ్వాలి. హ్యాపీగా ఉంటే ఎలా? ఇది చెక్ చేయడానికి ఎప్పుడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని స్టాక్ చేస్తూ ఉంటారు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు. వీడు నా కోసం ఫీల్ అవుతున్నాడా, లేక వేరే అమ్మాయితో సెట్ అయిపోయాడా, వేరే ఎవరితో అయినా పిక్స్ ఆర్ స్టోరీస్ పెడుతున్నాడా అని స్టాక్ చేస్తూ ఉంటారు. గర్ల్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారని నాకు తెలుసు. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? కమెంట్స్లో షేర్ చేయండి. సో ఇలా అమ్మాయిలు చెక్ చేస్తూ ఉంటారు, కానీ దీనికి అర్థం బ్రేకప్ అయ్యే 5 years 3 years అయినా చెక్ చేస్తున్నాను కాదు. ఒకవేళ రీసెంట్గా బ్రేకప్ అయితే మ్యాక్సిమం చాలా మంది స్టాక్ చేస్తూ ఉంటారు. సో గైస్, అమ్మాయిల గురించి ఇన్ని సీక్రెట్స్ తెలుసుకున్నారు కదా, ఇంకా తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మన టార్గెట్ 5K లైక్స్. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.